హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు చాలా ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ అవ్వడం ఎట్లాగా అనేది చెప్తున్నాను. అలాగే యాక్టివేషన్ చేసుకోవడం ఎలాగా. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, తర్వాత లాగిన్ అవుతారు. ఆ లాగిన్ అయిన ఐడిని యాక్టివేషన్ చేయడం ఎలా కూడా నేను చెప్తాను. జాగ్రత్తగా వినండి, ప్రాక్టికల్గా చూపిస్తాను. సో ఇప్పుడు మీకు మీ అప్లైనర్ నుంచి లింక్ వస్తుంది. ఆ లింక్ని ఫస్ట్ ఇట్లా క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఇలా వస్తుంది, పైన అప్లైనర్ పేరు అది. ఇక్కడ మీరు ఎవరినైతే రిజిస్ట్రేషన్ చేయదలుచుకున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్ కొట్టాలి. ఎవరినైతే రిజిస్ట్రేషన్ చేయదలుచుకున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్ కొట్టండి. అక్కడ మీకు కింద వస్తుంది కంగ్రాట్స్, ఫోన్ ఈజ్ అవైలబుల్ అండ్ సెండ్ ఓటీపీ అంటుంది. వాళ్ళ ఫోన్ నెంబర్కి ఓటీపీ వచ్చింది, అది మీరు అక్కడ కొట్టండి, సరిపోతుంది. ఇలా ఓటీపీ కొట్టిన తర్వాత వెరిఫై ఓటీపీ కొట్టండి. నేను వాళ్ళ పేరు అడుగుతుంది. ఇక్కడ పాస్వర్డ్ కూడా మీరు ఏదో ఒకటి సెట్ చేసుకోండి. కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా సెట్ చేసుకోండి. అక్కడ ఆ బాక్స్లో క్లిక్ చేసి సబ్మిట్ కొట్టండి. ఏం చేసాము మనం, జస్ట్ వాళ్ళ పేరు రాసాము, మీ పాస్వర్డ్ ఏదో ఒకటి సెట్ చేసుకోండి, సబ్మిట్ కొడతాం. సో రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్గా అయిపోయింది ఇక్కడతో. ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్. లింక్ని క్లిక్ చేయటం, లింక్ని క్లిక్ చేయగానే అప్లైనర్ పేరు పడుతుంది పైన, దాని గురించి కంగారు పడక్కర్లా. ఎవరినైతే రిజిస్ట్రేషన్ చేయదలుచుకున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్ కొట్టండి. వాళ్ళకి ఓటీపీ వెళ్తుంది, ఆ ఓటీపీ కొట్టి సబ్మిట్ కొడితే వాళ్ళ పేరు, దెన్ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ మీరే సెట్ చేసుకోవాలి. ఏదో ఒకటి నెంబర్లు పెట్టుకోండి, 8 మినిమం నెంబర్స్ పెట్టుకోండి, సరిపోతుంది. 8 నెంబర్స్ పెట్టుకుని సబ్మిట్ కొడితే రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ అయినటువంటి ఈ అకౌంట్ని యాక్టివేషన్ చేయడం ఎట్లాగో నేను చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఇలా మీరు యాక్టివేషన్ చేయదలుచుకున్నప్పుడు ఏం చేయాలంటే, ఒక క్యూలైఫ్ అకౌంట్కి వెళ్ళాలి. ఆ క్యూలైఫ్ అకౌంట్లో పైన రైట్ సైడ్ పైన వాలెట్ ఉంటుంది చూడ, మూడో ఆప్షను, అది క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. బ్యాలెన్స్ చూడండి, బ్యాలెన్స్ 3000 దీంట్లో ఉన్నది. అలాగే కాయిన్స్ కూడా ఎన్ని ఉన్నాయి చూసుకోండి, 390 కాయిన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ యాక్టివేషన్ చేయాలంటే 2 కావాలి. ఒకటి 60 రూపీస్ కావాలి అండ్ 60 కాయిన్స్ కావాలి. అవి మీ దగ్గర ముందరే అట్టే పెట్టుకోవాలి. పెట్టుకుని క్లియర్గా ఉన్నాయో లేదో చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇప్పుడు చేయాల్సింది యాక్టివేషన్ సెకండ్ ఆప్షన్ చూసారా, అది క్లిక్ చేయండి. అక్కడ మీరు ఇందాక ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో వాళ్ళ ఫోన్ నెంబర్ కొట్టండి. 78 వాళ్ళ ఫోన్ నెంబర్ కొట్టాను, వెరిఫై కొట్టండి. వాళ్ళ పేరు కూడా అక్కడ పడింది చూసారా. దెన్ యాక్టివేషన్ కొట్టండి. యాక్టివేట్ కొడితే యాక్టివేషన్ సబ్స్క్రిప్షన్ డన్ సక్సెస్ఫుల్లీ, అంతే. సో ఆ విధంగా మీరు యాక్టివేషన్ చేయాలి. ఇప్పుడు వాళ్ళ ఐడిలోకి లాగిన్ అయ్యే విధానం కూడా నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఈ ఐడిలోంచి లాగౌట్ చేసేయాలి. లాగౌట్ చేసేయాలంటే ఎట్లాగా, కింద రైట్ సైడ్ ప్రొఫైల్ అని చూసారా, కింద రైట్ సైడ్ చివరిది ఇది నొక్కితే మీకు లాగౌట్ అయిపోతుంది. లాగౌట్ కొడితే ఇప్పుడు మళ్ళీ వాళ్ళ దాంట్లోకి లాగిన్ అవుదాం. 73 76 83. వాళ్ళ డీటెయిల్స్ అడుగుతుంది, అది ఫిల్ చేసేయండి.
సో వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చేసాను క్లియర్గా. డీటెయిల్స్ కూడా చాలా సింపుల్గా ఇచ్చేయచ్చు. వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చేస్తే లోపలికి అప్డేట్ కొడితే దెన్ లాగిన్ అయిపోయినట్టు అనమాట. చూడండి ఇక్కడ ఇప్పుడు లాగిన్ అయిపోయినట్టు. ఇక్కడ వాళ్ళు యాక్టివేషన్ అయ్యారా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే, కింద మీరు రైట్ సైడ్ చివరి దాంట్లోకి వెళ్తే, ప్రొఫైల్లోకి వెళ్తే, అక్కడ ప్రొఫైల్లో రెఫర్ లింక్ అని చూసారా, ఇక్కడ ఎదురుకుండా ఈ రెండు మనుషుల బొమ్మల దగ్గర క్లిక్ చేయండి. అలా ఒక సెకండ్ పాటు అలా తిరుగుతుంది. ఇప్పుడు రెఫర్ లింక్ని కాపీ చేసుకోండి. రెఫర్ లింక్ కాపీ అయింది అంటే అక్కడ మీకు యాక్టివేషన్ అయిందని అర్థం. అదనమాట, అది ప్రాసెస్. థ్యాంక్ యూ వెరీ మచ్.